20వ శతాబ్దం ప్రారంభంలో గల్ఫ్ కంట్రీస్ తమ దేశాల్లోని ఎడారులని మైనింగ్ చేసి పెద్ద మొత్తంలో చమురు నిక్షేపాలని వెలికితీశాయి. ఆ రకంగానే ప్రెజెంట్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలుగా మారాయి. మరోవైపు మన భారత్లో కూడా తార్ వంటి ఒక పెద్ద ఎడారి ఉంది. అయితే ఇక్కడ భారత్కు ఎటువంటి ఆయిల్ రిజర్వ్స్ దొరకకపోయినా ఇప్పుడు అదే ఎడారిని ఉపయోగించి భారత్ గల్ఫ్ దేశాల కన్నా రిచెస్ట్ కంట్రీగా మారుతుందంటే మీరు నమ్మగలరా? మీరు వింటున్నది నిజమే. ఒకప్పుడు ఎందుకు పనికిరాదనుకున్న తార్ ఎడారిని ఉపయోగించి భారత్ ఇప్పుడు ఎనర్జీ, మనీ రెండూ సృష్టించబోతుంది. అయితే అక్కడేదో కొత్తగా ఆయిల్ రిజర్వ్స్ దొరికాయి అనుకోవద్దు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆయిల్ గురించి కాదు. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది గ్రీన్ ఎనర్జీ గురించి. ప్రస్తుతం తార్ ఎడారిలో భారత్ ఎంత పెద్ద సోలార్ పార్క్స్ని నిర్మిస్తుందంటే అవి అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తాయి. అలాగే వందల ఎకరాలలో విస్తరించి ఉన్న విండ్ మిల్స్ కూడా కనిపిస్తాయి. ఇవి దేశం దశ దిశనే మార్చేసే ప్రాజెక్ట్స్. అయితే ఎందుకు ఈ సడన్ మార్పు? ఇంత సడన్గా భారత్ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంది? వాటిని ఎంత భారీ స్థాయిలో ఎందుకు నిర్మిస్తుంది? ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సహాయంతో భారత్ ఆయిల్ కోసం విదేశాల మీద ఆధారపడ్డాన్ని ఎలా తగ్గించుకోబోతుంది? లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద దేశం నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఎలా ఆపబోతుంది? ఇలా ఈ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుంటే ఇది అందరికీ అవేర్నెస్ కల్పించే వీడియో. సో ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేయండి. గ్రీన్ ఎనర్జీ అంటే అరబ్ దేశాలు ఫాజిల్ ఫ్యూయల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్ముకునే ఆయిల్ లాంటిది కాదు. ఇది రెన్యూవబుల్, అంటే ప్రకృతి నుంచే లభిస్తుంది. ఈ గ్రీన్ ఎనర్జీకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఇవన్నమాట. అలాగే వీటి వాడకం వల్ల పొల్యూషన్ కూడా ఏర్పడదు. ఇక భారత్ గ్రీన్ ఎనర్జీ వైపు ఎందుకు మల్లుతుందో తెలియాలంటే మీకు దేశంలో గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా తెలియాలి. ప్రెసెంట్ మన దేశం ముందుకు నడవాలంటే ఎవ్రీ ఇయర్ 245 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ అవసరమవుతుంది. అన్ఫార్చునేట్లీ దీనిలో కేవలం 12% మాత్రమే ఇండియాలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 88% ఆయిల్ని మనం ఫారెన్ కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ ఇంపోర్ట్స్ కోసం భారత్ ఎవ్రీ ఇయర్ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? $143 బిలియన్, అంటే అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలను స్పెండ్ చేస్తుంది. అంటే ఈ డబ్బంతా కూడా ప్రతి సంవత్సరం దేశం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ భారత్కు ఉన్న మరో సమస్య కాంప్లెక్స్ జియో పాలిటిక్స్. ఎలాగంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆ 88% ఆయిల్లో కూడా 50 to 60% ఒక్క మిడిల్ ఈస్ట్ నుంచే, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ నుంచే రావాలి. వీటిలో క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ, ఎల్పిజి ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఎప్పుడు ఎవరి మీద ఎవరు యుద్ధాలు ప్రకటించుకుంటారో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు బాంబులు వేసుకుంటారో వాళ్ళకే తెలీదు. ప్రపంచంలో మోస్ట్ అన్స్టేబుల్ రీజన్ ఏదైనా ఉందంటే అది ఇదే. దీనివల్ల ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ ఆగిపోతుంది, సప్లై రూట్స్ మూతపడతాయి, అండ్ ప్రపంచవ్యాప్తంగా బ్యారల్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అండ్ రేపు ఈ దేశాలు గనక టైంకి ఆయిల్ సప్లై చేయకపోతే అది భారత్లో తీవ్రమైన ఎనర్జీ క్రైసిస్ కి దారితీస్తుంది. దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లాంటి పిచ్చి తొగ్గులకలైతే ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనాలి, ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అన్న విషయాన్ని కూడా తామే శాసించాలి అనుకుంటారు. లేకపోతే టారిఫ్లతో దాడి చేస్తారు. సో చమురు కోసం విదేశాల మీద ఆధారపడడం అనేది చాలా పెద్ద కాస్ట్లీ మిస్టేక్. ఇది లాంగ్ టర్మ్లో మన దేశ ఎకానమీకి మంచిది కాదు. భారత్ ఈ విషయాన్ని ఆల్రెడీ గ్రహించింది. అందుకే ఆయిల్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఎథనాల్ బ్లెండింగ్, మెట్రో, సోలార్, విండ్ ఎనర్జీ వంటి ఆల్టర్నేట్ రిసోర్సెస్ మీద ఇండియా ఫోకస్ పెట్టింది. అయితే వీటన్నింటిలోనూ అత్యంత కీలకమైనవి సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్సే అని చెప్పొచ్చు. అండ్ ఈ సెక్టార్లో భారత్ ఆల్రెడీ రిమార్కబుల్ గ్రోత్ను చూస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్స్ ఇప్పుడు మన దేశంలో ఏర్పాటవుతున్నాయి. ఉదాహరణకు రాజస్థాన్లోని తార్ ఎడారిలో ఉన్న బాద్లా సోలార్ పార్క్ 14,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ సోలార్ పార్క్ సంవత్సరానికి 2,245 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకోగలదు. అంటే ఇది శ్రీలంక లాంటి 5 దేశాలను ఒకేసారి రన్ చేయడానికి సరిపోతుంది. అండ్ ఈ సోలార్ పార్క్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఇది మనకు స్పేస్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇక గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న కావడా సోలార్ పార్క్ కెపాసిటీ అయితే మొత్తం పాకిస్తాన్ దేశం యొక్క ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువే.
అలాగే కర్ణాటకలోని పావుగడ సోలార్ పార్క్, దీన్నే శక్తి స్థలాన్ని కూడా పిలుస్తారు. ఇక్కడ సంవత్సరానికి 2000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద సోలార్ పార్క్. ఈ పార్క్ని కర్ణాటకలోని వర్షాలు పెద్దగా పడని డ్రై ఏరియాలో నిర్మించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ 6000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ పార్క్లో మొత్తం 40 లక్షల సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేశారు. ఈ సోలార్ పార్క్ ఒక్కటే సంవత్సరానికి 70,000 టన్నుల CO2 కార్బన్ ఎమిషన్స్ వాతావరణంలో కలవకుండా ఆపగలదు. ఇక్కడ తయారయ్యే ఎలక్ట్రిసిటీ డైరెక్ట్గా నేషనల్ పవర్ గ్రిడ్ని చేరుతుంది. వీటితో పాటు మధ్యప్రదేశ్లోని రేవా సోలార్ పార్క్, గుజరాత్లోని ధొలేరా సోలార్ పార్క్, రాజస్థాన్లోని పోఖ్రాన్ సోలార్ పార్క్, జైసాల్మేర్లోని SL సోలార్ పవర్ ప్లాంట్, ఇలా ఎన్నో సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు పెద్ద మొత్తంలో మన దేశంలో ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం ఇండియా యొక్క యాన్యువల్ సోలార్ కెపాసిటీ UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి ఎన్నో దేశాల కన్నా ఎక్కువగా ఉంది. అండ్ ఈ రంగంలో ఇప్పుడు మనం అమెరికా, చైనాలతోనే డైరెక్ట్గా పోటీ పడుతున్నాం. ఇక ఈ ప్రాజెక్ట్స్ని ఎడారి ప్రాంతాలలోనే ఏర్పాటు చేయడానికి అసలు కారణం ఇండియాకు ఉన్న జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. ఎలాగంటే రాజస్థాన్లోని థార్ డెజర్ట్ మరియు గుజరాత్లోని కచ్, ఇవి రెండూ కూడా ఎడారి ప్రాంతాలే. ఇక్కడ సంవత్సరానికి 320 రోజులు పైనే అధిక టెంపరేచర్స్లో ఎండ కాస్తుంది. వర్షాలు కూడా చాలా తక్కువగా పడతాయి. సో ఇక్కడ నుంచి మాక్సిమం సోలార్ ఎనర్జీని హార్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నివసించే లోకల్ జనాభా కూడా తక్కువే. అదే మరోవైపు దేశంలోని మిగతా ప్రాంతాలు ఆల్రెడీ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. అక్కడ కొత్తగా ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుని ఇలాంటి ప్రాజెక్ట్స్ని చేపట్టడం అంత ఈజీ కాదు. సో ఎడారి ప్రాంతంలో వీటిని నిర్మించడం వల్ల ప్రభుత్వానికి, కంపెనీస్కి ల్యాండ్ యూసేజ్ కాన్ఫ్లిక్ట్ రాదు. అలాగే ఇక్కడ టెరైన్ అనేది చాలా ఫ్లాట్గా ఉంటుంది, అంటే సమాంతరంగా ఉంటుంది. దీనివల్ల లార్జ్ స్కేల్లో సోలార్ ప్యానెల్స్ని, విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేయవచ్చు. అదే ఒకవేళ టెరైన్ గనక కొండ చర్యలతో, ఎత్తు పల్లాలతో ఉంటే వీటి ఏర్పాటు డిఫికల్ట్ అవుతుంది. సో ఇటువంటి భారీ ప్రాజెక్ట్స్ని నిర్మించడానికి ఎడారి ప్రాంతాలే పర్ఫెక్ట్ ఆప్షన్. దీనివల్ల మన దేశంలో ఉపయోగం లేదు అనుకున్న ల్యాండ్ కూడా వాడుకలోకి వస్తుంది. ఇక ఈ గ్రీన్ ఎనర్జీ ద్వారా తయారు చేసిన ఎలక్ట్రిసిటీని ఏ సెక్టార్స్లో వాడతారు అన్న డౌట్ మీకు రావచ్చు. దాని గురించి మాట్లాడితే ముందుగా ఈ ఎనర్జీ అంతా కూడా సోలార్ పార్క్స్ నుంచి నేషనల్ ఎలక్ట్రిక్ గ్రిడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఈ ఎలక్ట్రిసిటీని దేశంలోని పెద్ద పెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, బెంగళూరు వంటి సిటీస్ని రన్ చేయడానికి వాడతారు. ఒకవేళ సోలార్ పార్క్ కనుక రిమోట్ ఏరియాలో ఉంటే ఈ ఎలక్ట్రిసిటీని చుట్టుపక్కల ఉండే విలేజెస్కి కూడా అందిస్తారు. దీనితో పాటు ఇండియాలోని ప్రజలు తమ అవసరాల కోసం ఇళ్లపైన, పంట పొలాలపైన సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకుని కావాల్సినంత ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన ఎలక్ట్రిసిటీని తిరిగి గవర్నమెంట్కి అమ్మి లాభాన్ని కూడా పొందవచ్చు. అలాగే డొమెస్టిక్ యూసేజ్తో పాటు ఈ గ్రీన్ ఎనర్జీని మన దేశంలోని టెక్స్టైల్స్, సిమెంట్, కెమికల్, స్టీల్ వంటి ఇండస్ట్రీస్లో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్. 2026 నాటికి ఇండియన్ రైల్వేస్లో 99% ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. అంటే ఇప్పుడు ఇండియాలో నడుస్తున్న ట్రైన్స్ అన్నింటికీ కూడా ఎలక్ట్రిసిటీయే కావాలి. ఇక్కడే గ్రీన్ ఎనర్జీ కీలక పాత్ర పోషిస్తుంది. 2030 నాటికి మన దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్కి, ప్రతి ట్రైన్కి, ప్రతి సిగ్నల్ సిస్టమ్కి కూడా సోలార్ నుంచే పవర్ అందబోతుంది. ఇక్కడ మరో కీలకమైన పాయింట్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా పుష్ చేస్తుంది. దేశంలోని అన్ని పెద్ద నగరాలలో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటవుతున్నాయి. అయితే వీటిని బొగ్గు గనుల నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీకి బదులు గ్రీన్ ఎనర్జీతోనే మెయింటైన్ చేయబోతున్నారు. ఇలా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న వాటితో పాటు జెట్ ఫ్యూయల్, కుకింగ్ గ్యాస్, పవర్ గ్రిడ్స్, డీజిల్ జనరేటర్స్, హెవీ మెషినరీల ప్రతి సెక్టార్లో కూడా క్రూడ్ ఆయిల్ని గ్రీన్ ఎనర్జీ రిప్లేస్ చేయగలదు. వీడియో ఇప్పటి వరకు చూసిన తర్వాత భారత్ సోలార్ పవర్ మీద ఇంతలా ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుందో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఇది ఇండియాకు వన్ షాట్ మెనీ బోట్స్ లాంటి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇండియా ప్రెజెంట్ ఎవ్రీ ఇయర్ 90% ఆయిల్ని ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీనికోసం ఎవ్రీ ఇయర్ 12 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెడుతుంది. గ్రీన్ ఎనర్జీ సహాయంతో ఈ డబ్బులో సగాన్ని సేవ్ చేయగలిగినా చాలు, అది ఇండియాకు గేమ్ చేంజర్గా మారుతుంది. ఆ మనీతో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయవచ్చు.
హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, పబ్లిక్ వెల్ఫేర్ని ఇంప్రూవ్ చేయొచ్చు, దేశాన్ని ఇంకా బెటర్గా మార్చవచ్చు. ప్లస్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఇంత లార్జ్ స్కేల్లో చేపట్టడం ద్వారా దేశంలో భారీగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఫారెన్ కంట్రీస్ మీద డిపెండెన్స్ తగ్గుతుంది. ఎవరి టారిఫ్ ప్రెషర్కి తలగ్గాల్సిన అవసరం ఉండదు. మన ఇండియన్ రూపీ వాల్యూ ఇంటర్నేషనల్గా మరింత బలపడుతుంది. ముఖ్యంగా దేశంలో పొల్యూషన్ అనేది గణనీయంగా తగ్గుతుంది. ఇలా గ్రీన్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవడంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే భారత్కు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే మరో టార్గెట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్లో గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ని తయారు చేయబోతున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ని డొమెస్టిక్ అవసరాలతో పాటు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేందుకు డీల్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ జర్మనీ, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇండియన్ గ్రీన్ హైడ్రోజన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఈ రకంగా భారత్ విదేశాలకు ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించగలదు. ఇంతకాలం ఎనర్జీ కన్జ్యూమర్గా ఉన్న దేశం ఇప్పుడు ఎనర్జీ ఎక్స్పోర్టర్గా మారబోతుంది. ఆల్సో మనం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వంటి రిసోర్సెస్ భూమి మీద పర్మనెంట్గా లభించేవి కాదు. అంచనాల ప్రకారం రానున్న 50 నుంచి 70 సంవత్సరాలలో అవి పూర్తిగా తరిగిపోతాయి. అండ్ వాటి వాడకం వల్ల వచ్చే కాలుష్యం దేశానికి ఇప్పుడు ఎంత పెద్ద సమస్యగా మారిందో మనకు ఆల్రెడీ తెలుసు. సో భారత్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుందా? ఆయిల్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే నా కంటెంట్ నచ్చితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.